తూర్పు క్రిస్టియన్ పాలెం నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. జుబెట్ మెమోరియల్ చర్చి నుండి మరి అక్కడి నుంచి దాదాపుగా బాలకృష్ణ థియేటర్ వరకు అక్కడ వెళ్ళి అక్కడి నుంచి మరి పాత మార్కెట్ దగ్గర ఉన్నటువంటి సెంట్ తెరీసా రోమన్ క్యాథలిక్ చర్చిలో మరి కొంతసేపు అక్కడ మనం ఆగాము. ఆ తర్వాత కొత్తపట్నం బస్టాండ్ నుండి ఇండియన్ పెంతెకోస్తు చర్చిలో అక్కడ బ్రేక్ఫాస్ట్ ఆ సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారు. మరి అందరి బట్టి కూడా మేము వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రన్ ఫర్ జీసస్ అనేటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే యేసు కొరకు పరిగెత్తడం. ఎందుకు యేసు కొరకు పరిగెత్తాలంటే ఆయన మరి 40 దినాలు మరి శ్రమను పొందాడు. అనేకమైనటువంటి గాయాలు, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, మరి ఆయన శరీరం అంతా కూడా రక్తము చేత దున్నబడింది. అది యొక్క మరి అంతేకాకుండా రోమా ప్రభుత్వము, మరి శాస్త్రులు, పరిచయులు, మరి అందరూ కూడా యూదా నాయకులు కూడా ఆయన సిలువకు అప్పగించమని కేకలు వేసి చివరికి సిలువకు అప్పగించారు. ఆయన సిలువ మీద అనేకమైనటువంటి శ్రమలు భరించి మరి 7 మాటలు అక్కడ పలికారు. ఆ తర్వాత సమాధిలో ఉన్నారు. 3వ దినాన ఆయన లేస్తున్నటువంటి సందర్భంగా మరి ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమము యేసు కొరకు పరిగెత్తాలి, యేసు గురించి చెప్పాలి, యేసు యందు విశ్వాసం అనేటువంటిది కనపరచాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తున్నాము. అందువల్ల ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటిది కేవలం యేసు కొరకు మాత్రమే, యేసును గురించి మాత్రమే ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేటువంటిది జరుగుతున్నటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తు ప్రభువారు శాంతిని బోధించాడు. ఈ లోకంలో ఆయన ఏం బోధించాడంటే శాంతిని బోధించాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు, మేము పోరాడే వాళ్ళం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు శాంతిని లోకములో ఇవ్వడానికి వచ్చాడు. దాని కొరకే, శాంతి కొరకే ఈ పోరాటం, శాంతి కొరకే ఈ ప్రయాసం. అది యేసుక్రీస్తు ప్రభువారంటేనే ఆయన సమాధానకర్త, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. కాబట్టి దేశంలో ఉన్న అన్ని మతాలు అందరం కూడా కలిసి శాంతి సమాధానములతో ప్రభుత్వాలకు సహకరిద్దాం.
ప్రజలందరం కూడా ఏక మనసుతో ఉందాం. యేసు ప్రభు చెప్పింది అదే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు ఆయన. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ముఖ్య ఉద్దేశం అదే. రన్ ఫర్ జీసస్ అంటే ఇతరులను ప్రేమించటము, మనుషుల్ని ప్రేమించాలి, మనుషులకి సహాయపడాలి, పేదలకు సహాయపడాలి, ఆ బలహీనతలో ఉన్న వారికి, అనారోగ్యములో ఉన్న వారికి సహాయం చేయాలి. అదే ఈ రన్ ఫర్ జీసస్ యొక్క ఉద్దేశము. ఇది వేరే మత సంబంధమైనది కాదు, కేవలము యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గమే. కాబట్టి ఈ మార్గం ఏంటంటే శాంతి మార్గం. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, ఇది కార్యక్రమం నిర్వహించిన వారికి అందరూ కూడా మీకు అందరికి వందనాలు చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.